నమస్తే. ప్రపంచంలో జపాన్, చైనా, అమెరికా, రష్యా వీటి గురించి మనం ఎక్కువ మంది మాట్లాడతారు. అత్యధిక జనాభా కలిగిన దేశాలు భారతదేశం, చైనా. ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశము, వృద్ధులు పెరుగుతున్న దేశాల్లో చైనా, జపాన్, భారతదేశం. ఇవాళ జపాన్ ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నది. ఆ దేశము మొదటి 2 ప్రపంచ యుద్ధాలు ఒక అనుభవం. ఆ యుద్ధాల కంటే ముందే అది సాధించిన పురోగతి, అక్కడ ప్రజల సంస్కృతి ఒక అంశం అయితే కనుక అంత ప్రపంచ దేశాలనే దాటి విధంగా ప్రపంచం నిజంగానే కొన్ని సందర్భాలలో అమెరికాను, ఆనాడు అభివృద్ధి చెందిన రష్యా, జర్మనీ వంటి దేశాలను డి అంటే డి అన్న జపాన్ ఇవాళ మానవ వనరుల కొరత లేదు, కొత్త తరం ఆ సంఖ్య తగ్గిపోతున్నది. ఇవాళ జపాన్లో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. అక్కడ జీవన ప్రమాణాలు ఎక్కువ, బహుశా వారికి ఉన్న అలవాట్ల కారణం కావచ్చు, లేదా మెరుగుపడిన వైద్య ఆరోగ్య సదుపాయాలు, నివసిస్తున్న పరిసర ప్రాంతాలు, మొత్తంగా జీవన ప్రమాణాలు నాణ్యంగా ఉన్న కారణంగా అక్కడ ఆయు ప్రమాణం ఎక్కువ ఉంది. 80-90 ఏళ్ళు 100 ఏళ్ళు బతకడం అనేది అక్కడ సర్వసాధారణం. ఇక్కడ జపాన్ ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏమిటంటే 15 సంవత్సరాల లోపున్న వాళ్ళ సంఖ్య, అక్కడ పిల్లల సంఖ్య 1,32,90,000. ఇది ఆ దేశంలో ఉన్న పిల్లులు, కుక్కలు ఈ సంఖ్య కంటే కూడా పిల్లల సంఖ్య 24 లక్షలు తక్కువ ఉన్నదట. అంటే 88 లక్షలు సంఖ్యలో పిల్లులుంటే 68 లక్షలు పైబడి కుక్క పిల్లలు ఉన్నాయి. కుక్కలు జనాభా సంఖ్య తక్కువ ఉన్నది. అంటే విపరీతమైన అభివృద్ధిలో ముందుకు వెళ్ళిన జపాను మరి రాబోయే తరాలు ఉండాలంటే, ఆ వారసత్వం కొనసాగాలంటే జనాభా పెరుగుదల ఉండాలి, సంపద మనం సృష్టించాలి, ఆ సంపదను ముందు తరాలకు అందించాలి అంటే వారసత్వం ఉండాలి, అంటే జనాభా పెరుగుదల కనబడాలి. ఒకవేళ జనాభా ఆగిపోతే కనుక జీడిపి ఆగిపోతుంది, ఆ దేశ పురోభివృద్ధి ఆగిపోతుంది. అక్కడ సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలి మరి అంటే వారసత్వ పరంపర కొనసాగాలి. అక్కడ జపాన్లో ఆ ఇబ్బంది కొనసాగుతున్నది. చైనాలో కూడా కొత్త తరం రావడం లేదు. 1 or none, ఒకరు అంతవద్దు, లేదా ఒకరు లేదా ఇద్దరు. ఒకప్పుడు 1 or none ఇటీవల వరకు కొనసాగింది చైనాలో. ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి అని ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, కానీ పిల్లల్ని కనడం లేదు అక్కడి వారు. జపాన్లో అదే సమస్య ఉన్నది. కొంత చైనాలో ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది ఆ సమస్య. కారణం ఏమిటి అని అంటే ఇక్కడ జీవన భద్రత విషయంలో, ఉద్యోగాలు లేదా ఇంటి ఖర్చులు పెరిగిపోవడం, జీవన వ్యయాలు పెరిగిపోవడం, ఈ జీవన వ్యయం పెరిగిపోవడంతో ఖర్చులు భరించలేకపోవడం, అనుకున్న స్థాయిలో సంపాదన లేకపోవడం, ఒకరు బతకడానికే కష్టమవుతున్నది, ఇద్దరు మరి వారికి పిల్లలంటే మరింత కష్టమవుతుందేమో. ఈ కారణాల వలన జపాన్లో వివాహాలు కావడం లేదు. ఒంటరి కుటుంబాలు, ఒంటరి జీవితానికి స్త్రీ పురుషులు అలవాటు పడుతున్నారు. వాటి కారణంగా జనాభా పెరగడం లేదు. మ్యారేజెస్ అయితేనే కదా పిల్లలు అయ్యేది, పిల్లలు కావడం లేదు. కాబట్టి అక్కడ ప్రభుత్వం కొత్త చర్యలకు పూనుకుంటుందట. పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, సంతానం కలిగిన వారికి ప్రోత్సాహకాలు ఎప్పటి నుంచో ఇస్తున్నారు కొన్ని దేశాల్లో. జపాన్ కూడా ప్రస్తుతం అదే దోవలో వెళ్తూ ఉన్నది.